బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరొక ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ప్రస్తుతానికి సేఫ్ ల్యాండింగ్ అయిందని చెప్పి కోల్కతాలో ఎయిర్పోర్ట్ అధికారులు అధికారికంగా ధృవీకరించారు. కానీ అసలు ఏం జరిగింది మాత్రం తెలియాల్సి ఉంది. ఎయిర్ ఇండియా విమానం మరి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఇటు ముంబై వరకు రావాల్సి ఉంది వయా కోల్కతా. సో శాన్ ఫ్రాన్సిస్కోలో నిన్న సుమారుగా రాత్రి సమయంలో ప్రారంభమైనటువంటి ఈ ప్లేన్ ఒక్కసారిగా కోల్కతా రీచ్ అయ్యే సమయానికి ఒక ఇంజన్ పనిచేయడం ఆగిపోయినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్స్కి సమాచారం అందించారు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్స్కి. సో అక్కడ సమాచారం ఇచ్చిన వెంటనే సేఫ్ ల్యాండింగ్ కోసం వారన్నీ ఏర్పాటు చేశారు. సేఫ్గా ల్యాండ్ అయింది. కానీ దాంట్లో ఉన్న ప్రయాణికులు సుమారుగా 4 గంటల పాటుగా దాంట్లోనే వెయిట్ చేయాల్సి వచ్చింది. యాజ్ పర్ షెడ్యూల్ అయితే అది AI 180. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 180 సుమారుగా 12:45 సమయానికి కోల్కతా ఎయిర్పోర్ట్ చేరుకుంది. సో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఈ విమానం ముంబై వయా కోల్కతా మీదుగా రావాల్సి ఉంది. అయితే 12:45 AM కోల్కతాలో ల్యాండ్ అయింది. ఆ సమయంలో ATCకి సమాచారం అందించారు అక్కడ పైలట్స్. సో లెఫ్ట్ సైడ్ ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సేఫ్ ల్యాండింగ్ కావాలని చెప్పి ATC సమాచారం ఇవ్వడంతో ATC అన్ని ఏర్పాటు చేసింది. అక్కడ సేఫ్ ల్యాండింగ్ అయింది. ఆ తర్వాత వెంటనే కొన్ని ఏర్పాట్లు మరమ్మతులు చేసిన తర్వాత తిరిగి ముంబై రావాల్సి ఉండేది. కానీ సుమారుగా 4:30 గంటల సమయం పట్టింది. తిరిగి మళ్ళీ 5:30 సమయానికి మళ్ళీ అక్కడ టేక్ ఆఫ్ తీసుకుంది. టేక్ ఆఫ్ తీసుకొని మళ్ళీ ముంబై రావాల్సిన ఫ్లైట్ సుమారుగా 4:30 పాటుగా ప్రయాణికులు లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒక్కసారిగా 5:20 AM వారందరినీ కూడా మీరు దిగిపోండి, ఫ్లైట్ సెక్యూరిటీ రీజన్స్ కారణంగా మేము ఇప్పుడు దాన్ని మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పడంతో అంతా కూడా ఒక్కసారిగా మళ్ళీ లగేజ్ తీసుకొని దిగిపోవడం ప్రారంభించేశారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి రావాల్సినటువంటి ఆ విమానం 12:45 AM కోల్కతాలో ల్యాండ్ అయింది. అయితే అక్కడ ATCకి ముందుగా సమాచారం ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ ఇంజన్లో సాంకేతిక సమస్య కారణంగా దాన్ని నిలిపివేయవలసిందిగా వారు అడగడంతో ఒకసారి నిలిపేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే అక్కడ సేఫ్ ల్యాండింగ్ అయిన తర్వాత కొంత దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేశారు. ఇంజనీర్స్ అక్కడ చేరుకున్నారు. కానీ ఏమాత్రం కూడా అది కుదరలేదు. అది సరైన పనిగా అది సఫలీకృతం కాకపోవడంతో 5:20 AM సుమారుగా 4 గంటల తర్వాత తిరిగి వారందరినీ కూడా దిగిపోండి అని చెప్పారట. 5 గంటల తర్వాత వారందరినీ దిగిపోండి, ఈ ఫ్లైట్ రిపేర్ అవ్వడానికి సమయం పడుతుందని చెప్పారంతా చెప్పడం జరిగింది. సో పైలట్ ఆదేశానుసారం వారంతా కూడా దిగిపోయినట్టు తెలుస్తోంది. సో అయితే నిన్న 2 రోజుల క్రితం కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సోమవారం రోజున అంటే నిన్న ఢిల్లీ నుంచి రాంచీ వెళ్తున్నటువంటి ఒక విమానం కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూడా తిరిగి ఢిల్లీలో ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. కారణం టెక్నికల్ సమస్య. గాల్లోకి లేచిన తర్వాత ఒక్కసారిగా అక్కడ టెక్నికల్ సమస్య తలెత్తడంతో తిరిగి మళ్ళీ ఢిల్లీలోని ల్యాండ్ అయిపోయింది. ఆ తర్వాత బోయింగ్ 737 MAX 8 ఫ్లైన్ ఢిల్లీ ఇందిరాగాంధీ నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 4:20 PM స్టార్ట్ అయింది. సో షెడ్యూల్ టు రాంచీ అట్ 6:20 PM. సో 4:25 ఢిల్లీ నుంచి స్టార్ట్ అయిపోయి 6:20 PM కల్లా రాంచీలో ల్యాండ్ అవ్వాల్సింది. కానీ సాంకేతిక సమస్య కారణంగా గాల్లోనే చక్కర్లు కొట్టి తిరిగి ఢిల్లీలో దిగిపోయింది. అది కూడా ఎయిర్ ఇండియా విమానమే. సో మరోవైపుగా ఎయిర్ ఇండియా 7873 అహ్మదాబాద్ సంబంధించినటువంటి ఆ ఘటన మీకు గుర్తు ఉంటుంది బహుశా. ఆ తర్వాత ఇంకొక విమానం ఎయిర్ ఇండియా 315 హాంకాంగ్ నుంచి ఢిల్లీ వైపుగా రావాల్సిన విమానం కాస్త నిన్న మరొక ఘటన కారణంగా గాల్లోనే చెక్కలు కొట్టి తిరిగి హాంకాంగ్లోనే ల్యాండ్ అయింది. అంటే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. పెద్ద ఎత్తున వారంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో జూన్ 12న అహ్మదాబాద్ విమాన ప్రమాదం అందరూ గుర్తుంటుంది. సో ఆ తర్వాత వరుసగా ఎయిర్ ఇండియా విమానాలు ఇటువంటి సాంకేతిక సమస్యల కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ విషయంలో కానివ్వండి, సాంకేతిక సమస్య కారణంగా వారంతా ఒక్కసారిగా మళ్ళీ తిరిగి ప్రయాణాలు చేయడం కానివ్వండి, గాల్లోనే చక్కర్లు కొట్టడం కానివ్వండి, కాస్త భయాందోళన గురి చేస్తూ అంతా కూడా ఎయిర్ ఇండియా బోయింగ్ ఫ్లైట్ అంటేనే ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఏంటో అర్థం కాని పరిస్థితి అంటే కూడా వారంతా భయభ్రాంతం గురవుతున్నారు. ఒకసారి ఆ స్పాట్లో విజువల్స్ చూద్దాం. ఫ్లైట్లో ఎటువంటి ఇక్కట్లు ఎదుర్కొన్నారు, అక్కడ ప్రయాణికులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, ఆ విజువల్స్ చూద్దాం. చూస్తున్నారు కదా విజువల్స్ లో వారంతా ఒక్కసారిగా ఇబ్బంది పడిపోయారు. 12:45 AM అక్కడ ల్యాండ్ అయినటువంటి కోల్కతా ల్యాండ్ అయినటువంటి ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం అక్కడి నుంచి తిరిగి మళ్ళీ
4 గంటల పాటుగా సాంకేతిక సమస్యని సరిచేసే ప్రయత్నం చేశారు. లెఫ్ట్ సైడ్ ఇంజన్ని తిరిగి ఇంజనీర్స్ అక్కడికి చేరుకొని రిపేర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఏమాత్రం కూడా అది కుదుట పడలేదు. దీంతో వెంటనే 5 గంటల 20 నిమిషాల సమయానికి అంటే సుమారుగా 5 గంటల తర్వాత మళ్ళీ అందరినీ కూడా దిగిపోండి, ఫ్లైట్ సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో రిపేర్ చేయాల్సినటువంటి ఆ పరికరం రిపేర్ అవ్వకపోవడంతో మీరంతా దిగిపోండి అనేటువంటి మాటలు మాట్లాడారట. నిన్న కూడా ఒక విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఎడమ వైపున టైర్ ఒక్కసారిగా ఆ వీల్కి మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా ఈ ప్రమాదంలో భారీ ప్రమాదానికి సంబంధించి తప్పించుకునే ప్రయత్నం అయితే జరిగింది. సో ఇటువంటి వరుస విమాన ప్రమాదాలు వినగానే ఒక్కసారిగా ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఈ ఘటన జరిగింది శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. మరిన్ని అప్డేట్స్తో మరో సిద్ధంగా ఉన్నారు మధు. సో వరుస విమాన ప్రమాదాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్త ఒకసారిగా అందరినీ డేంజర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్గా మారే రకంగా అందరినీ భయభ్రాంతికి గురి చేస్తోంది. సో తాజాగా ఈ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా ల్యాండ్ అయినటువంటి ఈ విమాన ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఇకనైనా అది చక్కబడిందా, మళ్ళీ ముంబైకి బయలుదేరిందా? అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంటే ఎయిర్ ఇండియాలో నిజంగానే ప్రమాదాలు వెంటాడుతున్నాయి, వరుస ప్రమాదాలు. దీంట్లో మళ్ళీ సాంకేతిక లోపం గుర్తించడంతో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా వస్తున్నటువంటి ఈ ముంబై వస్తున్నటువంటి విమానం మళ్ళీ సాంకేతిక సమస్య గుర్తించడం ఆపివేశారు. కాస్త ప్రయాణికులకు ఇబ్బంది కలిగింది, వారు వెంటనే దించేశారు. మొన్న జరిగినటువంటి ప్రమాద ఘటనను దృష్టిలో పెట్టుకొని వెంటనే దీన్ని అలర్ట్ అయ్యారు, ఏటీసీకి సమాచారం ఇచ్చారు. కానీ ఆ పైలట్లు తర్వాత దాని సమస్యను పరిష్కరించే దిశగా అక్కడ టెక్నికల్ టీం ప్రయత్నం చేస్తా ఉంది. మొత్తం 300 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇది కూడా చాలా పెద్ద విమానం ఎయిర్ ఇండియాకి సంబంధించి. కాస్త 300 మందిలో ఆందోళన కొనసాగింది. ఎందుకు, ఏమైంది, ఫ్లైట్ ఎందుకు నిలుపుదల చేశారు, టెక్నికల్ ఇష్యూ ఏంటి అనేటువంటిది. ఒకవేళ టేక్ ఆఫ్ అయిన తర్వాత సమస్య గుర్తిస్తే ఏం చేయలేనటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి ప్రమాదం పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే గుర్తించడంతో కాస్త ఉపశమనం పొందినట్టుగా అయింది. కానీ పదే పదే ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానాల్లోనే ఎందుకు ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి అనేటువంటిది. గతంలో కూడా టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్రంట్ వీలు యథావిధి స్థానానికి వెళ్ళకపోవడము, ఆ టెక్నికల్ ఇష్యూస్ రావడము, దానికోసం 2 నుంచి 3 గంటలు గాల్లోనే చక్కర్లు కొట్టినటువంటి ఘటనలు గతంలో కూడా ఉన్నాయి. సాధారణంగా టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్లైట్ మళ్ళీ కిందికి దిగడం అనేటువంటి దానిపైనే చాలా అత్యంత కీలకం. చాలా నీట్ గా ల్యాండ్ చేయాల్సిన, చక్కగా ల్యాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో చిన్న సమస్యల వల్ల వాటిని ల్యాండ్ చేయనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. మొన్న చూసాం మనం, ఎగురుతున్నటువంటి 750 మీటర్ల పైకి వెళ్ళిన తర్వాత ఇంకా పైకి వెళ్లకుండా ఒక్కసారిగా ఈ 2 ఇంజన్లు ఫెయిల్ కావడంతో కుప్పకూలినటువంటి సిచ్యువేషన్. మొత్తానికి ఈ సమస్య గుర్తించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ ఘటన పైన ఏవియేషన్ అధికారులు ఏం చెప్తున్నారంటే వరుస ప్రమాదాలు అన్ని కూడా ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాలే. నిన్న సౌదీ ఎయిర్లైన్స్ సంబంధించిన ఒక ఫ్లైట్ కూడా ఉత్తరప్రదేశ్ లక్నోలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఎడమ టైర్ నుంచి మంటలు చెలరేగా ఒక్కసారి అక్కడ చేరుకున్నటువంటి ఏటీసీ అధికారులు, ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేశారు. ఈరోజు మరొక బోయింగ్ విమానం ఎయిర్ ఇండియా నిన్న హాంకాంగ్ నుంచి ఢిల్లీ వైపుగా వస్తున్నటువంటి మరొక విమానం కూడా ఇటువంటి ప్రమాదాన్ని చోటు చేసుకుంది. తిరిగి గాల్లోనే చక్కర్లు కొట్టి హాంకాంగ్ ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి రాంచీ వైపు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం కూడా ఢిల్లీలో చక్కర్లు కొట్టి తిరిగి ఢిల్లీలో ల్యాండ్ అయిపోయింది. ఈ వరుస ఘటనల పైన ఏవియేషన్ అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? అసలు ఇటువంటి ప్రమాదాల దృష్ట్యా ఎటువంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మార్చబోతున్నారు? అలర్ట్ పెంచారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి భద్రతాపరమైనటువంటి అంశాలను ఎవరు చూస్తా ఉన్నారు, ఎవరు రివ్యూ చేస్తా ఉన్నారు, ఒకవేళ సాంకేతిక సమస్య వస్తే అది ప్రాబ్లం సాల్వ్ అనేటువంటిది ఎలా సర్టిఫై చేస్తా ఉన్నారు, తర్వాత చివరాఖరికి అనేటువంటిది తెలుసుకున్న ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ వరుస ఘటనలో చోటు చేసుకోవడంతో ముఖ్యంగా టెక్నికల్ ఇష్యూస్, చిన్న టెక్నికల్ ఇష్యూలుగానే కనపడతాయి. కానీ మొత్తం దాదాపు 200 నుంచి 300 మంది ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఆ సమస్యను ఫైండ్ అవుట్ చేయకుండా, సాల్వ్ చేయకుండా అలాగే ముందుకు వెళ్తే. అలాంటి విషయాలపైన ఏవియేషన్ అధికారులు ఇప్పటికే అలర్ట్ చేశారు. ఎందుకంటే చాలా మంది ఈ ఫ్లైట్ లో ఈ మధ్య కాలంలో గతంలో కంటే ప్రయాణం చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. సమయాభావం వల్ల కావచ్చు, అర్జెంట్ గా రీచ్ కావాల్సినటువంటి సమయంలో, తర్వాత ఎయిర్ ఫెసిలిటీ ఎక్కువగా అందుబాటులోకి రావడంతో దాదాపు ప్రతి ఒక్కరు ఏరోప్లేన్ లో ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఈ కనెక్టివిటీకి సంబంధించినటువంటి విషయాలలో భద్రత ఎవరైతే చూస్తా ఉన్నారో, చివరి క్షణంలో ఎయిర్ క్రాఫ్ట్ ని క్షుణ్ణంగా అనుమతిస్తున్నారో ఎవరైతే వాటికి సంబంధించి పరిశీలించిన తర్వాత భద్రతా పరంగా ఆ అంశాలపైన దృష్టి పెడతా ఉన్నారు ఏవియేషన్ అధికారులు. ఇప్పటికే
అహ్మదాబాద్ లో కూలినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ కి సంబంధించిన అంశంలో భద్రతాపరమైన కారణాలు ఎక్కడ ఫెయిల్ అయ్యాయనేటువంటిది ఎంక్వైరీ చేశారు, నివేదికను తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇలా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా నివేదిక కోరుతారు ఏవియేషన్ అధికారులు. ఆ సమస్య ఎందుకు తలెత్తింది, ఎందుకు పునరావృతం అవుతా ఉంది ఇలాంటి సమస్యలు అనేటువంటిది వాళ్ళు అలర్ట్ చేస్తా ఉన్నారు. సో మొత్తానికి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లోనే ఇలాంటి సమస్యలు తలెత్తడంతో ఆందోళన ఉంది. రైట్ మరు. సో ఎయిర్ ఇండియా విమానం 171 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి ఆ విమానం కాస్త ఒక్కసారిగా అహ్మదాబాద్ నుంచి ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి సుమారుగా 30 సెకండ్లోనే పూర్తిగా కుప్పకూలిపోయింది. ఒక బిల్డింగ్కి క్రాష్ అయింది. ఆ తర్వాత సుమారుగా 274 మంది మరణించారు. ఆ తర్వాత నుంచి వరుస ప్రమాదాలు మీకు ఆర్డర్లో చెప్తున్నాండి. ఆ తర్వాత రోజునే ఢిల్లీ నుంచి మన ముంబై నుంచి అటువైపుగా వెళ్ళవలసిన విమానాలు మొత్తం కూడా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో గాల్లోనే చక్కర్లు కొట్టి తిరిగి మళ్ళీ ముంబైలోనే ల్యాండ్ అయ్యాయి. ఆ తర్వాత నిన్న ఢిల్లీ నుంచి రాంచీ వైపుగా వెళ్ళాల్సినటువంటి ఆ విమానం గాల్లోనే చక్కర్లు కొట్టి ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఆ తర్వాత ప్రస్తుతానికి ఒక విమానం సౌదీ ఎయిర్లైన్స్ నుంచి వచ్చిన విమానం ఉత్తరప్రదేశ్ లక్నోలో దిగాల్సిన సమయంలో ఎడమ టైర్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి, దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అక్కడ ఫైర్ ఫైటర్స్ చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. హాంకాంగ్ నుంచి ఢిల్లీ వైపుగా రావాల్సిన మరొక ఎయిర్ ఇండియా విమానం కూడా అక్కడే గాల్లో చక్కర్లు కొట్టి తిరిగి మళ్ళీ హాంకాంగ్లో ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఎయిర్ ఇండియా విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కల్కత్తా టువర్డ్స్ ముంబైగా వెళ్ళవలసినటువంటి ఈ విమానంలో సుమారుగా 300 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. రాత్రి 12:45 సమయానికి కోల్కతాకు చేరుకుంది. కోల్కతాలో సేఫ్గా ల్యాండ్ అవడం కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో కొంతసారిగా అటువైపుగా రాగానే ఎడమ వైపున ఇంజన్లో నుంచి పెద్ద ఎత్తున సాంకేతిక సమస్యలు తలెత్తి దట్టమైన పొగలు వ్యాపించాయట. అయితే వెంటనే ఏటీసీకి సమాచారం అందించారు పైలట్. ఏటీసీ సేఫ్ ల్యాండింగ్ కోసం అంతా క్లియర్ చేసింది, సేఫ్గా ల్యాండ్ అయింది. కానీ అక్కడ ఆ సమస్యని పరిష్కారం చేసేందుకు చాలా పెద్ద ఎత్తున తీవ్రంగా కృషి చేశారు. కానీ ఏమాత్రం ఆ సమస్య పరిష్కారం కాకపోవడంతో 5:20 తర్వాత సుమారుగా 5 గంటల పాటుగా ఆ ప్రయాణికులంతా విమానం లోపలే ఉండవలసి వచ్చింది. వారంతా లోపలే ఉండిపోయారు. 5 గంటల తర్వాత వారందరినీ దిగండి, ఈ సమస్య ఇప్పటితో పరిష్కారం అయ్యేలా లేదు, మీరందరికీ కూడా ఎమర్జెన్సీ సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఇక్కడ ఫ్లైట్ని దింపాల్సి వస్తుందని చెప్పి అందరినీ కూడా ఆ విమానం నుంచి దింపేశారట. ఒకసారి మళ్ళీ ఆ లోపల విజువల్స్ చూద్దాం. సో వరుస విమాన ప్రమాదాలు ఎయిర్ ఇండియాని వెంటాడుతూ ఉన్నాయి. ఎయిర్ ఇండియా పేరు చెప్తేనే అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎయిర్ ఇండియా పేరే కాదు, ఏకంగా విమాన ప్రమాదం అంటేనే పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో హెలికాప్టర్ మరియు విమాన ప్రమాదాలంటేనే సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి కాస్త డేంజరస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్గా మారిపోయిన పరిస్థితి. ఎప్పుడు ఏ క్షణం ఎలా గాల్లో ప్రాణాలు పోతాయో తలుచుకొని అంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు విమాన ప్రమాదాలే ఇటువంటి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. సో వరుస విమాన ప్రమాదాల దృష్ట్యా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ విమానం లోపల ఎటువంటి సినారియో ఉంది, సుమారుగా 5 గంటల పాటుగా ప్రయాణికులు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు, ఒక్కసారిగా పైలట్ నుంచి దిగిపోమని ఆదేశాలు రాగానే వారు ఏ రకంగా దిగిపోయారు ఒకసారి మీరు ఆ విజువల్స్ చూడండి.